ఇదివరకు అయితే వాలంటీర్ని పంపించి కనుక్కునేవాడు. ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి? ఓ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఒక జాగ్రత్తగా కట్టుకున్న ఒక సిస్టమ్ని నరికేసి ఇప్పుడేంటి రెస్పాన్సిబిలిటీ లేదు, నెంబర్ 1. రెండోది, ఇదివరకు ఆ టాయిలెట్ బాగోకపోయినా ఇంకోటి బాగోకపోయినా జవాబుదారీతనం అనేటటువంటిది వాళ్ళకే ఉంది, కాలేజీ స్కూలు టీచర్కి హెచ్ఎంకి. ఇప్పుడు అది తీసేశారు. తల్లిదండ్రుల కమిటీ అంటే ఎవడు అధికార పార్టీ వాడైతే వాళ్ళే ఉంటారు. ఇదివరకు ఆ యాప్లో ఫోటోలు మాస్టర్లు ఫీల్ అవుతున్నారని అది తీసేశారు. దాని పరిణామక్రమం ఏమైంది? ఇప్పుడు ఎవడు బాధ్యత దాంట్లో? బాగోపోతే భోజనాలు బాగోపోతే ఈ గవర్నమెంట్ స్కూల్ నార్మల్ అయిపోతుంది. ఎక్కడికి పంపించాలి? ఇప్పుడు ప్రైవేట్ దానికి పంపించాలి. ప్రైవేట్కి పోతే ఏమవుతున్నది? ఫీజు కట్టాలి. కట్టగలిగితే అసలు ఎక్కడికి ఎందుకు పంపిస్తారు? ఇప్పుడు ఆ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి దగ్గర నుంచి దీనికి ఒక విధానం తీసుకుని వచ్చే ఏడాది. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వచ్చే ఏడాది ఇస్తారు లేదో తర్వాత ముందు ఈ ఏడాది ప్రతి ఏడాది కూడా నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు లేబర్లో ఉన్నటువంటి పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళకి పంపించరాలని. ఎందుకంటే అవి మరీ లగ్జరీ కాబట్టి. గవర్నమెంట్ స్కూల్కి పంపించిన వాళ్ళ పక్కన పెడితే ఓ రకంగా చెప్పాలంటే దిగువ మధ్య తరగతి వర్గం వీళ్ళు, ఈవెన్ లేబర్ కూడా ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూల్లో ఓ 15,000 కదా, 20,000 25,000 ఫీజు ఉందనుకోండి, ఓ 15 గవర్నమెంట్ నుంచి వస్తుంది కదయ్యా, మిగతాది మేము కడతాం అని చేర్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది అట్లాగా నడిచినాయి. ముందు మేము 2,000 కట్టేసి చేర్చేస్తే మిగతాది అది రాగానే ఇస్తామంటారు అట్లా. ఇప్పుడు అది తీసేశారు. అది ఈ ఏడాది పడలా. ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళు అంటున్నారట